జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కనీసం 1000 రూపాయలిచ్చి కోరింది తినమందా? అబ్బే, హృదయం ఉండాలి, మనసుండాలని మీరు నాకు చెప్పడం కాదు. మీ వదినకి చెవిలో గట్టిగా అరవండి. ఉలిక్కి పడైనా ఎంతో కొంతైనా విదిలిస్తుందేమో. గత జన్మలో నువ్వు సునకంగా పుట్టుంటావే. 60 ఇళ్లు తిరిగి అడ్డమైనవి తిన్నా ఆశ చావక చచ్చుంటావు. ఆత్మ ఈ కోరికలు తీర్చుకోవడానికే ఇలా పుట్టుంటావు. మీరు నన్ను తిట్టాలనుకున్నా నేనేం ఫెయిల్ కాను. నాకు అలవాటైపోయింది. ఎందుకంటే కోట్లు కూడబెట్టలేని మగాడే మాటలతో తూట్లు పొడుస్తాడని నాకు తెలుసు. బా, ఇంకా ఆపుతావా? రేపు నువ్వు బిడ్డని కన్నాక కోటీశ్వరరాలు అవుతావు కదా, అప్పుడైనా కోరిక తీరిందనుకుని నా మానాన్న నన్ను వదిలేస్తే చాలు. మొగుణ్ణి వదిలేసి ముస్తాబు చేసుకుంటే బజార్లో ఏమనుకుంటారు? విడాకులు ఇమ్మనలేదే, విరామం ఇమ్మంటున్నాను. విశ్రాంతి. ఐ వాంట్ సమ్ పీస్. అర్థమైందా? ఎంత చిరాకెందుకో. ప్రేమగా దగ్గరకొచ్చి కడుపు మీద నిమురుతూ, సుమనా సుమనా నువ్వు బంగారు బాతువే, నిన్ను ఎంత బాగా చూసుకుంటే భవిష్యత్తు అంత బావుంటుందనడానికి ఈయనకి అహమొట్టొస్తుంది కాబోలు. బాబుగారు వచ్చేయండి, రండి. మంకీ క్యాప్ పెట్టుకోండి. నువ్వు గుర్తుపట్టాలి కదా అని పెట్టుకోలేదు. అయ్యో, ఇలా రమ్మని చెప్పింది నేనే కదా. ముందు క్యాప్ పెట్టుకోండి. ఆ ముసుగు దొంగని పట్టుకునేంత వరకు మీరు ఈ వేషం వేశారన్న విషయం ఎవరికి తెలియకూడదు. అలాగే. నైని, ఈ తాడు అడ్డంగా కట్టావెందుకు? దొంగ ఇంటికొచ్చినప్పుడు పట్టుకోలేకపోతే తప్పించుకోవడానికి ఇటువైపే వస్తాడు కదా. వేరే దారులన్నీ మూసేశాను. తాడు తగిలి పడిపోతాడు, అప్పుడు మేం పట్టుకోవచ్చు. అర్రర్రర్రర్ర, ఎన్ని తెలివితేటలో నా బంగారానికి. షో, సరసాలాడే అంత టైం లేదు, మీరు వెళ్ళండి. నైని, పొరపాటున నేనే దొంగ అనుకుని దాడి చేశారంటే ఆలస్యం చేయకుండా నువ్వే వచ్చి కాపాడాలి. అమ్మో, నాయనే గాని చూసిందంటే చంపేస్తుంది. చెల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, నువ్వేంటిలా వచ్చావు? ఊరికే వచ్చాను చెల్లి. బయటికి వెళ్దాం అనుకుంటే అమావాస్య కదా, వెళ్తురు కొంచెం తక్కువగా ఉంది. సరే పదక్క. కాసేపు కూర్చో చెల్లి, కబుర్లు చెప్పుకుందాం. ఇదేంటి, చూడ్డానికి బొక్కగా ఉంటుంది కానీ బోన్ వెయిట్ అనుకుంటా, బరువు ఎక్కువ ఉంది. పైగా ప్రెగ్నెంట్ కదా. అత్త ఏం చేస్తుంది? ఇందాకే తిని తొంగుంది.
హలో, నేను విషయాలు మాట్లాడుతున్నాను. నా పేరు బయటికి అనొద్దు ప్లీజ్. వినిపిస్తుందా? ఏనొస్తుంది? ఎక్కడున్నారు? వస్తున్నాము. పోలీస్ సార్ జీబులా వస్తున్నాం మంగమ్మ. ఆ పేరుతోనే మాట్లాడు. ఇన్స్పెక్టర్ గారికి అనుమానం రాదు. భూషణ్ స్పృహలోనే ఉన్నాడా? ఏమో, కండ్లైతే తెరుస్తలే, ప్రాణమైతే ఉన్నది. తనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నా మొగుడు నాకు అన్యాయం చేసి పోతాడా? నల్లపోచమ్మ తల్లికి 2 పోతలు ఇస్తానని మొక్కిన అమ్మోరు బతికిస్తుంది చూడుర్రి. గుడ్, ఆ నమ్మకంతోనే ఉండు. తోవలోనే ఉన్నాం. దుర్గమ్మ, ఇక్కడికి వచ్చాక నా గురించి ఎవరిని అడగొద్దు. నేనే వచ్చి కలుస్తాను. నేను ఫోన్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. త్వరగా వచ్చేయండి. సరే. ఓకే. ఎవరు దుర్గమ్మ? మంగమ్మని మా బస్తీలో ఉంటది సారు. పని మీద బయటికి వెళ్తానంటే క్రెడిట్ కార్డు ఇచ్చి పంపించాను. నిజానికి ఆ కార్డులో మైక్రో సిమ్ ఉంది. అమ్మా, ఇది క్రెడిట్ కార్డ్. ఎందుకు నాన్నా? మొహమాట పడకుండా ఈ కార్డు వాడమ్మా. అలాగే నాన్నా, అవసరం అనిపిస్తేనే స్వైప్ చేస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. ఆ రోజు తిలోత్తమమ్మ ఎక్కడికి వెళ్తుందో నాకు ముందే తెలిసిపోయింది. చిన్నపిల్లల్ని డాక్టర్ గదిలో పెట్టింది, ఆవిడ్ని భయపెట్టింది నేనే. ఇంట్లో పిల్లలెవరో కనిపించారని చెప్తే అదంతా భ్రమ అని చెప్పాను. కానీ ఇంటికి ఆ పిల్లల్ని గంగయ్య సహాయంతో తీసుకొచ్చింది నేనే. గంగయ్య? నిన్ను కన్న తండ్రి గంగాధరం అలియాస్ గంగయ్య. గంగయ్య 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 బస్తీలో అమ్మకి కనిపించాడు అంటే నాటకం ఆడాలి. తిలోత్తమమ్మ బస్తీకి వస్తుంది. భూషణ్ వెతికే ప్రాసెస్లో నువ్వు కూడా తన కంటపడాలి. భయంతో బాధతో చేసిన తప్పులు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో బతకాలి. నన్ను పెంచిన అమ్మ. ఆ రాక్షసి మీద ఇంకా జాలి పడుతున్నారా బాబు? మీరు ఊ అనండి, దాన్ని చంపి నేను జైలుకి వెళ్ళిపోతాను. నన్ను కన్న తల్లినే చంపేసిన ఆవిడ్ని ఏం చేసినా తక్కువే అని నాకు అనిపిస్తుంది. కానీ ఆగాను. నన్ను పెంచి పెద్ద చేసిందన్న కృతజ్ఞతతో తనకి ప్రాణభిక్ష పెట్టాను. కానీ మా అమ్మ నైని కడుపున పుట్టడం ఖాయమైతే తన ప్రతీకారం తీర్చుకోవాలని నైని చెప్పిన మాటే నిజమైతే అప్పుడు నేను సాక్ష్యంగా ఉంటానే గాని తిలోత్తమమ్మని కాపాడను. కన్నతల్లి చేతిలో పెంచిన తల్లి చనిపోవడమే విధిరాత అని ఊరుకుంటాను. కోమాలో ఉన్న నన్ను బతికించారు. నిజానిజాలు తెలుసుకుని జగన్నాటకం ఆడుతున్నారు బాబు మీరు. ఆ తిలోత్తమకు శిక్ష పడేలా చేయడానికి, బతికుండగానే నరకం అనుభవించేలా చేయడానికి నేను మీకు ఏ సాయమైనా చేస్తాను బాబు. లేదులేరా, సుమన అన్నది కరెక్టే. పండగని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఆ తర్వాత రోజే నైని డెలివరీ డేట్ ఇచ్చారు. వావ్! వదినా, గాయత్రి పెద్దమ్మని పెంచే బాధ్యత మాత్రం నాకే అప్పగించాలి.
మీరు భలే ఉన్నారే. మన బిడ్డనెవరు పెంచుతారు? 10 మంది పిల్లలు పుట్టినా ఈ ఇంట్లో లోటు ఉండదు. చిన్న విషయానికి కంగారు పడిపోకు. విక్రాంత్ బాబు, ఎవరి బిడ్డల మీద వారికి మమకారం ఉంటుంది. అమాయకురాలనుకునే హాసనక్క కూడా బిడ్డని కన్నాక మార్పొచ్చేస్తుంది. చూస్తూ ఉండండి. కంటికి రెప్పలా చూసుకుంటారు. మానవత్వానికి మించిన కరుణ మాతృత్వంలోనే ఉంటుంది. త్వరగా బిడ్డని కనేస్తే ఆస్తిలో 50% వచ్చేస్తుందన్న ఆనందం మా అక్క మొహంలో ప్రస్ఫుటమవుతుంది. పిచ్చిదానా, ఆస్తే ఓదిందైనప్పుడు అందులో సగం తీసుకోవడం ఏంటి? రూల్ ఈజ్ రూల్ అన్నారు కదా. ఎవరెంత సంపాదించినా కోడళ్లకు బిడ్డలు పుడితే చచ్చినట్టు ఆస్తి పంచాల్సిందేనని పుండరీనాథన్ తాతయ్య గారి వీలునామాలో ఉందని మీరే చెప్పారు కదా. మళ్ళీ మాట మారిస్తే నేను ఒప్పుకోను. సుమన, మాట మార్చడం ఉండదు. ముగ్గురికి క్షేమంగా డెలివరీ అయ్యాక మంచి రోజులు చూసి ఆస్తి పంచడం జరుగుతుంది. ఇది నా హామీ. హామీ ఇస్తే సరిపోదు బావగారు, ప్రామిస్ చేయండి. సరే, ప్రామిస్. ఆస్తి గొడవలకేం గాని రేపు వినాయక పూజ బాగా చేద్దాం. కరెక్ట్. ఎలాంటి విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలి. తమాషా చాలు. పూజ దగ్గర ఏంటా పరిహాసం? మీ అత్తయ్య ఉపవాసం ఉంది కాబోలు. హారతిచ్చి త్వరగా ప్రసాదం పెట్టండమ్మా. ఈ పూటకి పంచామృతం చాలు. ఓ, మంచిది. బ్రో కానీ మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవ హారతివ్వండి బాబు గారు. సరేనా? మారకోటి ప్రకాశం శాంతం. మహాదేవ సుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం. మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం. మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం. పామరి పమ పమరి సరి గమ మహాగణపతిం. పామని పమ పమరి సరి గమ మహాగణపతిం. నిని సరి రి సని సరి గమ గమరి రి సని పమ గమ పని సరి రి సని పస సమ పమ గమరి సరి గమ మహాగణపతిం. నిని సరి రి సని సరి గమ గమరి రి సని పమ గమ పని సరి రి సని పస సమ పమ గమరి సరి గమ మహాగణపతిం మనసా స్మరామి. ఈ రోజు చంద్రుణ్ణి చూడకండి, నీలాపనిందలు పడతాయి. అమ్మో, నేను సాయంత్రం అయితే కాలు బయట పెట్టను. టైం వస్తే బయటే ఉండాల్సి వస్తుంది. నా జాతకం చెప్పినట్టు చెప్తారు. నైని, పిండి వంటలు తిన్నాక ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి అనిపిస్తుంది కదా. అవునదినా, ఇంతకీ ఈ నీలాపనిందల కథ ఏంటి? మనలాంటి భక్తులు సమర్పించిన ఉండ్రాళ్ళు, పాలు, తేనె, రకరకాల నైవేద్యాలు సుష్టిగా తిన్న గణపతి స్వామి తిరిగి కైలాసానికొచ్చి మాతాపితృలకు పాదాభివందనం చెయ్యాలి అనుకున్నప్పుడు, పొట్ట సహకరించక అవస్థలు పడుతున్నప్పుడు శివుని శిరస్సు మీద ఉండే చంద్రుని చూచి పకపక నవ్వాడు. కసిలా ఊరికే ఉండడు కదా చందమామ.
ఇలా నవ్వేశాడా? అలా నవ్వితే లంబోదరుడు ఊరికే ఉంటాడా? కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుడి మీదకి విసిరాడు. ఓహో, ఆ దెబ్బ తగిలి మచ్చపడింది అనుకుంటా. అవును బాబుగారు. చెల్లి చెల్లి పడుకున్నావేమో అనుకున్నాను చెల్లి. ఏంటక్క చెప్పు, పర్లేదు. ఏం లేదు చెల్లి, నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉందని కొంచెం ఎక్కువ తినేశాను. కడుపు ఉబ్బరంగాను కాస్త నొప్పిగాను ఉంది. టాబ్లెట్లు ఏమైనా ఇస్తావేమోనని. అక్క, డాక్టర్ గారిని సంప్రదించకుండా ఏ మందులు వేసుకోకూడదు. చెల్లి ఏమైంది చెల్లి? నొప్పులు మొదలవుతున్నట్టున్నాయి. ఉండు, విశాల్ పిలుస్తాను. విశాల్, విశాల్, విశాల్. విశాల్, విశాల్, విశాల్ త్వరగా రా. విశాల్, ఏమైంది వదినా? చెల్లికి నొప్పులు వస్తున్నాయి. మీకు? నాకు కూడా నొప్పులు వస్తున్నాయి. అనయ్య, విశాల్, అనయ్య, నువ్వు త్వరగా చెల్లి దగ్గరికి వెళ్ళు. అలాగే. నైని, అమ్మా, నైని, బాబుగారు, నైని, ఏమైంది? నొప్పులుగా ఉన్నాయి. ఓకే, కంగారు పడకు, హాస్పిటల్కి వెళ్దాం. పద, ప్లే. జాగ్రత్త, జాగ్రత్త. నైని, కాస్త ఓర్చుకో. అనయ్య, అన్నయ్య. విశాల్, ఏమైంది? అనయ్య, ఇమ్మీడియట్ గా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమైంది విశాల్? అమ్మకి అందరికీ చెప్పు. సరే, నేను హాస్పిటల్ తీసుకొస్తాను. వద్దు, నేను చెల్లి వెంటే వెళ్తాను. మీరు తీసుకెళ్లే లోపు నా ప్రాణం పోయేలా ఉంది. నా కడుపులో బిడ్డకి నేను అన్యాయం చేయలేను. అనయ్య, వీళ్ళని నేను తీసుకెళ్తాను. నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పు. సరే, పద, రండి. జాగ్రత్త. జాగ్రత్త నైని, జాగ్రత్త. ఖచ్చితంగా ఇది మమ్మీ పంచామృతం కలిపిన ఆ పౌడర్ ప్రభావమే. సుమన సిచ్యువేషన్ ఎలా ఉందో మరి. ఆంటీ, ముగ్గురి డెలివరీ డేట్స్ వేరువేరుగా ఉన్నాయి. నైనిదంటే ప్రాబ్లం లేదు. ఒక రోజు ముందే పెయిన్స్ వచ్చాయి. రావడం కాదు, రప్పించాం. అదే అంటున్నాను. హాసినికి సుమనికి ముందే పురిటి నొప్పులు ఎలా వస్తాయని డాక్టర్కి డౌట్ వస్తే ఇంట్లో వాళ్ళకి మన మీద అనుమానం రాదా? రాదు కసి. చెప్పాను కదా, ఆ పౌడర్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని. డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి బీపీ పెరిగిపోతుంది, పురిటి నొప్పులు కూడా వస్తాయి. ప్రిమెచ్యూర్ డెలివరీ అయినా పర్వాలేదు, మనకు కావాల్సింది ఆస్తి. హాసిని సుమన్ల వల్ల ఆస్తి వస్తుంది కానీ నైని వల్ల ఆయుష్ తగ్గుతుందని చెప్తూ వచ్చాడు కదా ఆంటీ. దాని సంగతి ఏం చేశారు? నయని నెల తప్పాక ఎప్పుడైతే గాయత్రీదేవిని కడుపులో మోస్తున్నాను అని చెప్పిందో ఆ రోజు నుండి నేను సరిగ్గా నిద్ర కూడా పోలేదు. గాయత్రక్కకు పునర్జన్మ లేకుండా ఎలా చెయ్యాలా అని నేను చేసిన పాడు కీడు పనులు అన్నీ ఇన్ని కావు. అయినా సరే గట్టి పిండు గట్టెక్కుతూ ఇలా ఈరోజు నీ ముందే హాస్పిటల్ వరకు వచ్చింది. కొట్టినా ఫీల్ అవ్వకూడదు, కలిసొస్తుంది. ఆంటీ, ఎంత కలిసొస్తుందో లెక్కలేసేంత టైం లేదు కానీ సిచ్యువేషన్ అయితే సీరియస్ గానే ఉంది.
గాయత్రి ఆంటీ నయని కడుపున పుట్టడాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మీరేం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి ముందు. తప్పించేయాలనుకుంటున్నాను. ఎలా? ఇందాకే అడిగాను ఎలా అంటే ఆంటీ ఏం చెప్పలేదు. నేను మీకు చెప్పడానికి ముందు పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డ్రైవర్ జీవానికి చెప్పాలి. జీవమా? అది వాడి పేరు. జీవం లేని శవాల్ని తీసుకువెళ్లే దయ్యలేని డ్రైవర్. నమస్కారం పెడదామంటే చేతులు గలీజ్గా ఉన్నాయి మేడం. చెడ్డ పనులు చేసే చేతులు అలానే ఉంటాయి జీవం. బాగా చెప్పారు మేడం. పని చెప్పండి, చేసేస్తాను. ఎవరి శవం తీసుకెళ్ళాలి? తీసుకువెళ్ళాకే శవంగా మార్చాలి. ఏంది మేడం మీరు చెప్పేది? మర్డరా? కాస్త అటు ఇటు అంతే. కత్తి పొడవాల్సిన అవసరం లేదు. పేరు గత జన్మలో గాయత్రీదేవి. ఈ జన్మలో ఇంకా పెట్టలేదు. పుడితేనే కదా గిడతారా మేడం? మీరేంటిట చెప్తున్నారు? లేబర్ వార్డ్ రూమ్ నంబర్ 1లో పేషెంట్ నయని. నా నడిపి కోడలు. ఇంకొద్దిసేపట్లో ఆడబిడ్డని కనబోతోంది. పాపం కదా. అది చేసుకున్న పుణ్యం. అత్తగారిని కంటోంది. నువ్వు తొక్కిన అదృష్టం. పనైతే అడ్వాన్స్కి 5 బేరం బాగానే ఉంది గాని మేడం, బిడ్డ పుట్టిందనగానే ఇంట్లో వాళ్ళు పోగైతారు కదా. ఆ లోపే నువ్వు ఆ బేబీని దూరంగా తీసుకువెళ్ళి కట్టలు పోగు చేయాలి. క్వార్టర్ చిన్నదైనా ఘాట్ ఉంటది. మ్యాటర్ పెద్దదైతే రేట్ అవుతుంది. పదింతలిస్తాను పనయ్యాక. ఇంకా మీరు మర్చిపోండి మేడం, ఈ బుడ్డి నా జేబులోకి, ఆ బుడ్డది భూమిలోకి. నైని వదిన కడుపులో కవలలున్నారన్న సంగతి ఎందుకు దాచావు బ్రో? ఆ రిపోర్ట్ మార్చింది నువ్వేనన్నమాట. అవును బ్రో. ఇట్స్ పాసిబుల్ డాక్టర్. అదేలా? నేను చేసేది తప్పే కావచ్చు, కానీ నా భార్యని బతికించుకోవడానికి అదొక్కటే పరిష్కారం. మా విశాల్ బ్రో నైని వదినలకి కవల పిల్లలు పుడతారు, పుట్టి ఉంటారు కూడా. ప్రాణం లేని
ఈ బిడ్డను అక్కడ పెట్టి ఒక బిడ్డని ఇక్కడ పెడతాను. వాట్? ప్లీజ్ డాక్టర్, నా భార్యను ఒక తల్లిగా బతికించడానికి ఇంతకన్నా వేరే దారి లేదు. మీరే హెల్ప్ చేయాలి, కాదనకండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా, 10 దిక్కులలో నువ్వే లేవా, నిన్నే నువ్వే వెలేయగలవా, నీడలెన్ని కూడినా నిప్పునంటగలవా, కనుపాపకు కాంతి నీవే నందలాలా నందలాలా. ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా, 10 దిక్కులలో నువ్వే లేవా, నిన్నే నువ్వే వెలేయగలవా. బులిబా గారు రండి, ఇలా చూడండి, మన బిడ్డ ఎంత ముద్దుగా ఉందో. సుమనకి మెలకు వచ్చేసింది. ఇప్పుడు తను నీ బిడ్డ కాదు అని చెప్తే తన పరిస్థితి ఏంటి? ఏం చేయను? అలా చూస్తూ నించుండిపోయారేంటి? మన పాపని ఎత్తుకుని ముద్దు పెట్టండి. నన్ను క్షమించు తల్లి, నిన్ను తిరిగి మీ అమ్మ నాన్నకి ఇచ్చేద్దాం అనుకుని వచ్చాను. ఇంతలోనే మీ పిన్నికి మెలకు వచ్చింది. ఇప్పుడు నిన్ను కన్న తల్లి నువ్వు కాదు అని సుమనకి చెప్తే నీ ప్రాణం తీస్తుందో తన ప్రాణమే తీసుకుంటుందో అసలు ఏం చేస్తుందో తెలీదు. బులిబా గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఏదో ఎమోషనల్ అయ్యాళ్లేమ్మా. కంగ్రాట్స్ రా, హాసిని కూడా డెలివరీ అయింది, బాబు పుట్టాడు. అలాగా, మరి మా నాయనకి? ఈ మనవరాల్ని చూశాక అక్కడికి వెళ్దాం అనుకున్నావమ్మా. విశాల్, నువ్వు కేసు పెట్టినా పెట్టకపోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే నైని దగ్గర కవలలు పుడతారన్న విషయాన్ని ఇన్నాళ్ళు నువ్వే దాచిపెట్టావు. నువ్వెందుకలా చేశావని నిన్నే క్వశ్చన్ చేస్తారు. నైని స్పృహలోకి వస్తే నేనేం చెప్పను? నిజం చెప్పు నాన్న. అయితే పూర్తిగా కాదు, సగమే. ఒకే పిట్ట పుట్టిందని, అది కూడా ప్రాణంతో లేదు అని. ఇద్దరు పుట్టారని, ఇంకొకరిని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అని చెప్తే పాపం నైని తట్టుకోలేదు. ఎందుకంటే కవలలు అన్న సంగతి మాకే కాదు, నువ్వు తనకు కూడా చెప్పలేదు.
డాక్టర్ మీరు కూడా ఇదే మాట చెప్పండి. అలాగే మేడం. కంగ్రాచులేషన్స్ విశాల్, పాపా బాబా. సారీ టు సే కసి, పాప పుట్టింది కానీ ప్రాణాలతో లేదు. అయ్యో పాపం, పెద్దమ్మ పుడుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు కదా మమ్మీ వీళ్ళు, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. సార్, కార్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి సార్. ఆ బండిని పక్కకు పెట్టి ఎంక్వైరీ చేయండి. సరే సార్. ఆ మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓకే సార్. ఇటీవయ్యా. బండిది తీ. రండి. స్టాప్. పోలీస్ చెకింగ్ జరుగుతుంది. వేరే రూట్లో పోవాలంటే పర్లాంగ్ వెనక్కి పోవాలా? వెనక్కి పోనీకి లేదు. బండ్లు వచ్చేసినాయి. చచ్చినట్టు ముందుకే పోవాలా? ఇప్పుడేం చేద్దాం? రాని. వస్తున్నా సార్. రాని. ఆ బాబ్ ఊదు. సార్, పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డ్రైవర్ని సార్. శవాన్ని తీసుకెళ్తున్నా సార్. అయితే ఏంటి? ఊదు. అయ్య బాబోయ్, లిమిట్ దాటిపోయింది కదరా బాయ్. దిగు రా. సార్, శవాల్ని తీసుకుపోయేటోండి. తాక్కుంటే బండి నడవదు. అర్థం చేసుకోండి సార్. మా సార్ ఓకే గాని ఆ ఎస్ఐ గారు సారు స్ట్రిక్ట్ అయ్యా. దిగు. సార్ ఒక నిమిషం తీసుకోండి సార్. పోనీ జల్దీ పోనీ. శుక్రియా. ఎన్నో కలలు కన్నా ఆ కళ్ళు తెరుచుకుని ప్రాణం లేని బిడ్డని చూడబోతున్నాయి. పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవి జీవాన్ని ఆ జీవం ఎప్పుడో నలిపేసుంటాడు. కళ్ళు నులుముకొని చూసినా ఇక నీ బిడ్డ కానరాదు నైని. ప్రాణం లేనిది నన్నేం చేస్తుంది? ప్రాణం ఉన్న నువ్వు ఇంకేం చేయగలవు?
బాబు గారు విన్నారా? అత్తయ్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా బిడ్డ ప్రాణాలతో లేదా? అలా ఎలా జరుగుతుంది బాబు గారు? జరగదు కదా, జరగదు కదా బాబు గారు. చెప్పండి బాబు గారు, జరగదు కదా? అమ్మగారు నాకు నాకు మాట ఇచ్చారు బాబు గారు, మాట ఇచ్చారు బాబు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.